అనంతపురంలో దళిత అమ్మాయి ముఖ్యంగా ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు అమ్మాయి ఈరోజు ఏకంగా వారం రోజుల క్రితం మిస్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ అమ్మాయి బాడీ ఏదైతే ఉందో చనిపోయినటువంటి బాడీని మీరు గుర్తిస్తారా అని చెప్పేసి పోలీసుల నుంచి ఫోన్ వస్తే అక్కడ వెళ్ళి చూస్తే మా అమ్మాయి అని గుర్తించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, ఏం చెప్తారు? అమ్మ ఏంటి మీ అమ్మాయి గురించి ఏం చెప్తారు? అదే మంగళవారం నైట్ పోయింది సార్, మంగళవారం నైట్ పోయింది. ఇంతవరకు పోలీసు వాళ్ళు చెప్పినామంటే వాళ్ళు ఏం చెవులాగా వేసుకోలే. లిస్ట్ లిస్ట్ వచ్చినాక చూస్తామని చెప్పినారు అంతే. తర్వాత ఏం మాట్లాడుకోలేదు. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, కుడేరి రోడ్లో ఎక్కడైనా ఉంది అని చెప్పేసి చూసినారు. ఈ రోజు ఫోన్ చేసినారు. ఈ రోజుకి 6 రోజులైంది. ఊరేం పట్టించుకోకున్నట్లు వదిలేసినారు. లూజ్గా చాలా ఇదిగా చేసినారు సార్ మా పాపని. చాలా వాడు ఎవరో వాళ్ళని మాత్రం ఉరి శిక్ష పెట్టండి, వాళ్ళని మాత్రం వదులుకోకూడదున్నాం. అది మాకేమైనా సహాయం చేస్తే చాలు. ఆ పాపకు న్యాయం చేయాలి సార్ మాకు చాలు. అంటే మీ అమ్మాయి ఏం చేస్తుందమ్మా? ఎప్పుడు వెళ్ళింది ఇంట్లో? మంగళవారం నైట్ సార్ 9:20 అయింది సార్. మంగళవారం నైట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పోతుంది ఇప్పుడు. అంటే మీతో గతంలో ఎప్పుడైనా ఏమైనా చెప్పిందమ్మా లవ్ విషయం కానీ ఇలాంటి ఏదైనా ఫ్రెండ్స్ విషయం కానీ? ఏం చెప్పలే. అంటే పక్క ఇంట్లో వాళ్ళు పోతా ఉండే సార్, ఎదురింట్లో పాలిష్ వాళ్ళు బండలు వేస్తా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉంటే అది మాత్రం తెలుసు. ఆ పాపతో పోయి ఇట్లా మాట్లాడుకుని ఆ పాపతో ఫోన్ ఇప్పించుకొని మాట్లాడుకొని ఇట్లా చేసింది ఆ పాప. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎవరి మీద అనుమానం ఉందని, అబ్బాయి మీద ఎటువంటి అనుమానం? అంటే స్టేషన్ కాడ మామూలుగా ఎక్కడైనా పోయిందేమో వస్తుందేమో ఇట్లా అనుకున్నాం సార్. కానీ వాళ్ళ మీద చెప్పినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే. వాడే అని కన్ఫర్మ్ చేసుకోలే. వాళ్ళు ధైర్యంగా 2 రోజుల నుంచి స్టేషన్ కాడ వస్తున్నాడు కదా, వాని మీద డౌట్ లేదని వదిలేసినారు వాడిని. ఇప్పుడైతే వాడే సార్, వాడు కాకపోతే ఇంకెవరు లేరు. వాడే చేసింది ఏదైతే వాడే. ఏం చేస్తూ ఉంటాడు? మీకు ఎలా పరిచయం? మీ అమ్మాయికి ఎలా పరిచయం? ఇంటి పక్కలో అపార్ట్మెంట్ కడుతున్నారు సార్. అపార్ట్మెంట్ కడతా ఉంటే అక్కడ పాలిష్ బండలు వేసేకి వస్తానంట. ఈ పాప ఆడపాప ఉంది ఇంటి పక్కలో, వాచ్మెన్గా బిల్డింగ్కి వాచ్మెన్ ఉన్నారు. ఆ పాపతో పోయి మాట్లాడి కలిసి ఉండేదాన్ని బట్టి ఇట్లా చేసింది సార్ ఆ పాప. అట్లా ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారమ్మా? ఎందుకంటే ఈ అమ్మాయి ఈ రకంగా పోయిన రోజే చంపేశారు అనుకుంటున్నారా? లేదంటే ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి బాడీ పరిస్థితి ఎలా? చాలా ఘోరంగా ఉంది సార్, చూడలేము. పురుగులు చాలా లావ్ అయిపోయింది. అసలు ఏం చూడలేకపోతున్నా, గుర్తుపట్టకి లాగున్నట్లు అయిపోయింది. బంగారు కమ్ములు వేసుకుంటే ఉంగురం లేదు, కమ్ములు లేవు, ఏంది లేదు. బ్యాస్లైట్ ఒకటే ఉంది చేతిలో. అది చూసి ఇది టాటో ఉంది చేతిలో. అది చూసి మా పాపాని గుర్తుపట్టుకున్నాం. అంతవరకు మా పాపని మేము గుర్తుపట్టకైతే ఏంది లేదు సార్. ఆడ వానికైతే పడాల్సిందే, వాడిని మాత్రం మిడిచిపెట్టాను సార్. ఇప్పుడు శిక్ష పడాల్సిందే వానికి మాత్రం. ఏమనుకుంటున్నారు మీరు? ఏం న్యాయం జరగాలి? వానికైతే ఉరి శిక్ష పడాలి సార్. ఉరి శిక్ష ఈ రోజు మా పాపకు జరిగింది, రేపు ఇంకొక వేరే పిల్లలకు కూడా జరగచ్చు. అందుకు వానికైతే ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందే. ఊరిని ఇడిచిపెడితే మాత్రము మేము ఎక్కడికైనా పోతాం సార్. అంతే. మీరు ఏం చేస్తారో తెలియదు న్యూస్. మాకైతే న్యాయం జరగాల. డిఎస్పీ ఎస్పీ కూతురుని అయితే ఇడిచిపెడతారా సార్? ఇట్లా ఇడిచిపెడతారా చెప్పండి. కలెక్టర్ కూతురుని అట్లయితే ఇడిచిపెడతారు. సామాన్య మానవులు మేము. అట్లా పిల్లలైనా అసలు చెప్పాలి కదా సార్. మాకు అంత నెగ్లెక్ట్ ఉంటే ఎట్లా సార్? ఈరోజు శవాన్ని ఇచ్చినారు మా పాప. అంటే మీ అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు సార్. అంతే, నమ్మించే తీసుకెళ్ళినారు సార్. నమ్మించే తీసుకెళ్ళినారు. అమ్మాయిని ఏం తెలియదు సార్. అమ్మాయి చిన్న పాప సార్, 18 ఏళ్ళు సార్. 17 అయిపోయి 18. ఏం తెలుస్తుంది సార్ ఆ పాపకి? చాలా ఘోరంగా చంపినారు సార్. అసలు తలకాయ దెబ్బ ఏం లేదు, ముఖం లేదు సార్. యాక్చువల్గా దీంట్లో అసలు ఆ బాబుకి ఎటువంటి అమాయకురాలు సార్. 17 ఏళ్ళ పాప అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, ఒకవేళ ఏదైనా పరిచయం ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, ఇంటి పక్కన ఉండొచ్చు, జస్ట్ ఇప్పుడున్న సొసైటీలో కామన్ అది. ఏదో పరిచయంతో మాట్లాడిపోయిన వ్యక్తిని ఇంత క్రూరాత్మకంగా చంపడం ఏంది అసలు? అట్లాంటి వ్యక్తికి ఎవడైనా సరే, మన ఇంట్లో కానీ మన పక్కింట్లో కానీ ఎవడైనా, తమ్ముడైనా తండ్రి అయినా ఎవడైనా కానీ ఇంకొక వ్యక్తిని అంత క్రూరంగా చంపే హక్కు లేదు. కాబట్టి ఈ కేసు మాత్రం చాలా అబాబకి నిజంగా. ఇంకోటి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైనా పాప ఇంటి వదిలి వెళ్ళిపోతే చెప్పుకోవడానికి భయపడి మొహమాట పడి ఈరోజు ఇంత సైలెంట్గా ఉండాల్సిన వ్యవస్థలో ఉన్నాం ఇప్పుడు మేము. మధ్యతరగతి కుటుంబంలో పరువు పోతుంది, మర్యాద పోతుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు బయటకు చెప్పుకోలేదు ఎక్కువ. సేమ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ఇది నిజంగా అంటే సార్, ఎటువంటి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసినా ఇది పూర్తి దాదాపు 100% మా పాపకి అన్యాయం జరిగింది. 17 ఏళ్ళ 18 ఏళ్ళ పాపని ఏదో పరిచయం ఉండి పోయింది. ఒకవేళ అది ప్రేమ వ్యవహారం అని చెప్పి ఏ విధంగా పిలుచుకోకపోయినారు. ఓకే, అది ఏం జరిగిందో అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పాప పైన అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరికి ఉంది? అంత క్రూరంగా చంపిన వ్యక్తులు అసలు వాళ్ళకి యాటిట్యూడ్ ఎట్లుంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది? అట్లాంటి వ్యక్తులు అసలు బయట సొసైటీలో బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ రోజు అమ్మాయి బయటికి వెళ్ళిన రోజే చంపేశారంటారా? ఎందుకంటే వారం రోజుల తర్వాత బాడీ, ఇప్పుడు మన బాడీ డీకంపోజ్ అయిన విధానం బట్టి వీళ్ళు చెప్పే విధానం చెప్పి చూస్తుంటే
అసలు ఆ బాబుని ఆ రోజే చంపారని మామూలు పరిశీలిస్తుంటే ఆ దాదాపు 3 days 4 days బ్యాకే చంపారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ బాబు దాదాపు ఒక 5-6 తులాల వరకు బంగారు తీసుకొని పోయి ఆ బాబు అక్కడ ఎటువంటి పరిచయం వ్యక్తితో పోయిందో సో అక్కడ జరిగిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ తర్వాత డబ్బుకి బంగారానికి ఆ బాబుని తీసుకొని వాడుకొని మరి ఏ విధంగా చేసి ఆ బాబుని లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ చంపారో అదైతే మనకి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో చెప్పుకుంటే వెళ్ళిపోయిందని చెప్పుకుంటే మర్యాద పోతున్న ఉద్దేశంతో జస్ట్ ఊరికి వీళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు, వస్తుందేమో ఎక్కడికైనా పరిచయాలతో పోయి ఉంటుంది, ఇప్పుడున్న జనరేషన్లో చెప్పుకోలేని ఉద్దేశంతోనే వీళ్ళు ఇట్లా వ్యవస్థ జరిగింది సార్. ఇది ఈ కేసులో మామూలు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు మానభంగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనం ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాడికి తెలిసింది దాని పెయిన్ ఎంతో ఏ విధంగా ఉంటుంది, అసలు ఎట్లుంది అనేది. సరే దీంట్లో అట్లాంటి వ్యక్తిని మనం అసలు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీలో ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో అయినా కావచ్చు, పక్కింట్లో అయినా కావచ్చు, ఎవరైనా కానీ అట్లాంటి వ్యక్తిని ఒక అమ్మాయిని అతి క్రూరాతంగా 17-18 అమ్మాయిని అసలు అమ్మాయికి ఎటువంటి ఏ పాపం తెలియదు. అమ్మాయికి ఏదో మాయమాటలు కౌమార దేశంలో అంటారు ఆ దేశంలో పిలుచుకొని అంత క్రూరాతంగా చంపారు. దీన్ని మాత్రం ఎవరైతే జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ ఇప్పుడైతే స్పెషల్ టీంలు పెట్టి పెద్ద వ్యవస్థని పెద్ద యంత్రాంగం కానీ ప్రభుత్వాలు తెచ్చినాయి. సో దీన్ని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ బాబు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ బాబుకి ఎంత పెయిన్ అయితే అనిపించిందో దానికి డబుల్ అసలు అట్లాంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు అట్లాంటి వ్యక్తులు ఇక్కడ సొసైటీలో ఉండడానికి అసలు ఛాన్స్ లేదు. దయచేసి ఎవరైనా కానీ ఇది ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరైనా కానీ ఈ కేసు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో 100% మంచి చట్టాలు వేసి మంచి కేసులు పెట్టి వాళ్ళు ఆ బాబాకి పూర్తి న్యాయం జరగాలి. ఆ బాబు ఎంత పెయిన్ పడిందో ఒక వ్యక్తి మన ఇంట్లో ఎట్లా పడిందో అంత పెయిన్గా తీసుకొని కంపల్సరీ న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హోమ్ మినిస్టర్ అనితా గారిని కూడా కోరుతున్నాం. మేము దళిత గిరిజన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులము. సో మాకు కంపల్సరీ ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మాత్రం ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి, శుభం తెలియని అమ్మాయి, ముఖ్యంగా తనకి మరి ఏమి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లారో కానీ వారం రోజుల క్రితం బయటకు వెళ్ళిన అమ్మాయి ఈరోజు ప్రాణాలు లేకుండా విగత జీవిగా అక్కడ మాకు ఎందుకంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి చూస్తే మా అమ్మాయి అని గుర్తించాం. ముఖ్యంగా డీకంపోజ్ అయినటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితులు అక్కడ మాకు అనుమానం ఉన్న వ్యక్తి గురించి చెప్తే పోలీసులకి మాకు పూర్తి కాల్ డేటా వచ్చిన తర్వాత పూర్తి మేము ఇంట్రాగేషన్ చేస్తామని ఒకవైపు చెప్పినటువంటి నేపథ్యం అని ఒకవైపు చెప్తున్నాయి. మరోవైపు ఆ అబ్బాయి మీద మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది కాబట్టి అతనే చేస్తున్నాడు. గోల్డ్ కూడా ఆ అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు గోల్డ్ కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అక్కడికి వెళ్ళి చూస్తే గోల్డ్ అటువంటివి ఏమీ లేవు. కాబట్టి అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన రోజే అమ్మాయిని చంపేశారు. కాబట్టి ఖచ్చితంగా కఠినంగా శిక్ష వేస్తే కానీ ఇటువంటివి మరొకసారి జరగకుండా ఉంటాయి అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మేము ఏదైతే ఉందో గిరిజన కుటుంబం కావచ్చు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి వారు వాపోతున్నటువంటి నేపథ్యం.